దానికి ఏంటి వింటారా? ఆమె చెప్పిన జస్టిఫికేషన్ వింటారా? ఓ ముక్కలో చెప్తాను. ఆమె చెప్పింది చీలిపోవడానికి ఎందుకు కారణం. వైఎస్ఆర్ కుటుంబం చీలింది అంటే అది చేజేతులారా చేసుకున్నది జగనన్న గారే. దీనికి సాక్ష్యం దేవుడు, దీనికి సాక్ష్యం నా తల్లి వైఎస్ విజయమ్మ గారే, దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే 18 మంది రాజీనామాలు చేస్తే జగనన్న వైపు నిలబడితే అధికారం వచ్చాక మంత్రులు చేస్తానని చెప్పారు. ఇవాళ ఎంతమంది మంత్రులు ఉన్నారు? గెలుపు కోసం పాటుపడ్డాం, కష్టాల్లో ఉందంటే పాదయాత్ర చేశాం, నా ఇంటిని పిల్లల్ని పక్కన పెట్టి ఎండనక వాననక రోడ్ల మీద ఉన్న సమైక్య యాత్ర కోసం అడిగితే ప్రజల బాగు కోసం యాత్ర చేశా, బాయ్ బాయ్ బాబు అంటూ క్యాంపెయిన్ చేశా, చివరికి దక్కింది ఏంటి? ఇది షర్మిల నేరుగా ఆమె చెప్పిన మాటలే. చీలింది ఎలా అనేది ఆమె క్లియర్గా చేశారు. రజనీ గారు వినండి. ఇప్పుడు షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారు అన్నయ్య, అంతే కదండి? అన్నయ్యే కదా, సొంత రక్త సంబంధం. నాకో, కొడాల నానికో, ఆళ్ళ నానికో, శ్రీకాంత్ రెడ్డికో, లేకపోతే కోడుమూరు శ్రీనివాసులకో, పోలవరం బాలరాజుకో, లేకపోతే నరసాపురం ప్రసాద్ రాజుకో, ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు కదా చాలామంది, జోగి రమేష్కో. మేము కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు జెండా మోసిన కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉన్నారంటే మేమందరం కూడా వచ్చాం కదా. షర్మిల గారు ఒక్కతే ఎక్కడ, మేము కూడా వచ్చాం కదా. మేమందరం కష్టపడ్డాం కదా. మీరంటే సొంత కుటుంబం, మాకే సంబంధం లేదు, ఏ బంధం లేదు కదా. రాజశేఖర రెడ్డి గారి మీద మోజుతోనే కదా వచ్చింది. మేమందరం కూడా కష్టపడ్డాం కదా. మాకెవరికి కూడా ఆయన మీరు మా ఎమ్మెల్యేలు రిజైన్ చేయండి, మంత్రులు ఇస్తానని చెప్పని ఏనాడు ఆయన చెప్పలేదు. షర్మిల గారి కంటే కూడా మేము పార్టీలో ముందు నుంచి ఉన్నాం, పార్టీలో తిరిగాం, పార్టీ జెండా మోసాం, ఎమ్మెల్యేలకు రాజీనామాలు చేశాం. మా బ్యాచ్ ఒక సంవత్సరంన్నర ముందు మేము పదవులు వదులుకుంటే 2.5 సంవత్సరాల ముందు మాకన్నా ముందు బ్యాచ్ ఒకటి ఉంది, వాళ్ళు పదవులు వదులుకున్నారు. మేమంతా పనిచేసాం కదా, ఉన్న అధికారాన్ని వదులుకుని పనిచేసాం కదా. మరి షర్మిల గారు అంటే వాళ్ళ అన్నయ్య కోసం ఆవిడ తిరిగారు. ఎప్పుడు తిరిగారు? జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోకి వెళ్ళాక తిరిగారు, పాదయాత్ర చేశారు. షర్మిల గారితో మేము కూడా పాదయాత్రలో జిల్లా అంతా మేము కూడా నడిచాం కదా. అందరం ఎందుకు చేసాం? జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారి కొడుకు, రాజకీయ వారసుడిగా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తాకి కంకణబద్ధుడై వచ్చాడు కాబట్టి, ఆయన అక్రమంగా చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ కలిసి అరెస్ట్ చేశారు కాబట్టి, అక్రమ కేసులో ఇరికించి అక్రమంగా బెయిల్ రాకుండా 16 మాసాలు జైల్లో ఉంచుతున్నారు కాబట్టి, దీర్ఘకాలం ఉన్నారు కాబట్టి, పార్టీ యాక్టివిటీ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి షర్మిల గారు వచ్చి తిరిగారు. అన్నయ్య కోసం తిరిగారు. మాకేం బంధం లేదు, రక్త సంబంధం అలాగే సార్, రక్త సంబంధం లేదు సార్, రక్త సంబంధం లేదు ఎవరికి. రక్త సంబంధం లేకుండా తిరిగారు కదా. సరే, ఎవడో కొంతమంది మంత్రులు అయ్యారు. అసలు జెండా మోస్తున్నాళ్ళు జగన్ ఇంట్లోంచి బయటకు, కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి జెండా మోస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ నిస్వార్థంగా చేస్తున్నారు కదా, ఎవడేం ఆశించలేదు. ఈ రోజుకి కూడా జగన్ అంటే పడి చేస్తున్నారు, ఈ రోజు కూడా. మరి వాళ్ళతో పోల్చుకుంటే నేను షర్మిల గారు ఎంత? పోనీ షర్మిల గారికి ఏమైనా ప్రామిసులు అంటే రాజకీయ పదవులు ఇస్తానని ప్రామిస్ చేశారా? మేమైతే వినుండలేదు. నాకు తెలుసున్నంతవరకు నేనైతే ఆ మీటింగ్లో ఎక్కడా లేదు, కానీ నాకు తెలుసున్నంతవరకు, అంటే మేము కూడా కాస్త ముందు నుంచి పార్టీలో వచ్చి ఉన్నాం కాబట్టి నాకు తెలుసున్నంతవరకు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా ఒక మీటింగ్ జరిగిందని, ఆ మీటింగ్లో అందరూ ఏకాభిప్రాయంతో, కుటుంబ సభ్యులందరూ కూడా ఏకాభిప్రాయంతో, సరే అందరికంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా తీసుకొచ్చాడు కాబట్టి ఆ లెగసీని, ఆయన ఆశయాలను కొనసాగించడానికి మన ఇంటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకనే పంపిద్దామని చెప్పని అందరూ ఏకాభిప్రాయం తీసుకున్నారని చెప్పని, అప్పుడు మేము ఆ మీటింగ్లో లేకపోవచ్చు, కానీ ఆ మీటింగ్లో పాల్గొని తర్వాత 2వ రోజో 3వ రోజో 4వ రోజో దాని తర్వాత మాకు ఇట్లా విషయాలు జరిగినాయి, ఇంట్లో జరిగినాయి అని చెప్పని ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు చెప్పిన వాళ్ళు మాతో ఉన్నారు, ఈ రోజుకి ఉన్నారు. వాళ్ళందరూ బాగానే ఉన్నారు, అంటే వాళ్ళందరూ యాక్టివ్గానే ఉన్నారు పార్టీలో. ఆ కుటుంబ సభ్యులందరూ మాతో ఆ రోజు, ఇప్పుడు నేను చెప్పేది ఇవాళ కాదు, చనిపోయిన కొత్తలో చెప్పేది. రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రోజు వెళ్ళి క్యాంప్ ఆఫీసులో ఆ గట్ల మీద కూర్చునే వాళ్ళం కదా, నాలంటి వాళ్ళం. కొన్ని 10ల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళి ఆ మెట్ల మీద కూర్చునే వాళ్ళం కదా. మరి మేమందరం ఏది ఆశించి దిగలేదు కదా. ఇప్పుడు ఆవిడ అన్నకి త్యాగం చేశారు, ఓకే మంచిదే. అంటే పదవి ఆశించారా? రాజ్యాధికారాన్ని ఆశించారా? ఏం ఆశించారు? అది కాదు కదా.
అన్యాయం అయితే జరిగింది ఎవరు కూడా ఏది ఆశించి రాలేదు సార్. ఏం అన్యాయం జరిగింది చెప్పండి నాకు. పలానా అన్యాయం జరిగిందని చెప్పాలి కదా. ఏం అన్యాయం జరిగింది? రాజకీయంగా అయితే సార్ దాంట్లో కుటుంబ సభ్యులందరికీ పదవులు ఇవ్వటమా? ఇంట్లో వాళ్ళకి పదవులు ఇస్తే మరి బయట వాళ్ళు ఏమవుతారు? బయట వాళ్ళు ఇవ్వాలి కదా, బయట వాళ్ళు ఉన్నారు కదా. రెండోది సాధారణంగా ఆ కుటుంబం నుంచి ఆయన వచ్చి ఉన్నాడక ఎవరైనా ఇప్పుడు నేనున్నా సార్, నా భార్య నా భార్య లేకపోతే నా బంధువులు కూడా ఎలక్షన్లో ఓటు అడుగుతారు సార్. ఇంటింటికి తిరుగుతారు, మెట్లు ఎక్కుతారు, అపార్ట్మెంట్లు ఎక్కుతారు, మొత్తం తిరుగుతూనే ఉంటారు. అంటే ఎన్నికల తర్వాత నా భార్యకో పదవి లేకపోతే ఇంకో పదవులు ఇస్తామా? ఇవ్వం కదా. నా శ్రీమతి నా కోసం తిరుగుద్ది సార్. ఒక 5 నెలలు 6 నెలలు 3 నెలలు ఆవిడ అలవాటు లేకపోయినా సంబంధం లేకపోయినా కష్టపడి కాళ్ళు వాచిపోయినా మెట్లు ఎక్కుతారు, దిగుతారు, ఇల్లు అపార్ట్మెంటు ప్రతి సందు గొంతు ప్రతి చోట వెళ్తూ ఉంటారు. జనాలకు సమానం చెప్తుంటారు, ఇల్లు నడుచుకుంటూ తిరుగుతూ ఉంటారు. కష్టపడిందని చెప్పిన వెంటనే నాకు వచ్చిన రాజ్యాధికారంలో ఆవిడికి షేర్ ఇస్తానని చెప్తారా? జనం నాకు ఓటేస్తే నాకు వచ్చినటువంటి ఎమ్మెల్యే గిరిలో లేకపోతే తర్వాత వచ్చేటువంటి మేయర్ పదవో ఇంకో పదవో మార్కెట్ యార్డ్ చైర్మన్లో భార్యలకు ఇస్తామా? ఎట్లా ఇస్తాం? ఇవ్వం కదా. కుటుంబ సభ్యులకు ఇవ్వం కదా. ఎలా ఇస్తాం? పార్టీని నమ్మి మమ్మల్ని నమ్మి జెండా మోసిన వాళ్ళు అనేక మంది ఉంటారు. వాళ్ళకి ప్రయారిటీ వారికి అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, సామాజిక కోణం, అందరికీ అధికారాన్ని పంచేటువంటి దాంట్లో రకరకాల భిన్నమైనటువంటి సామాజిక వర్గాల నుంచి మనుషుల నుంచి ఇస్తూ ఉంటారు పదవులు. ఓకే, రాజ్యాధికారం ఎట్లా సాధ్యం అవుతుంది? అంటే కుటుంబ సభ్యులు పనిచేసేది మన ఇంట్లో మనోడు అధికారంలోకి రావాలి అని చెప్పని, లేదా మనోడు ఒక స్థాయికి రావాలని చెప్పని పనిచేస్తారు అందరూ. అంతేగాని అందరికి ఎట్లా అవుతుంది అది?